నాగ చైతన్య, సమంత విడిపోయారు అనే వార్త ఇప్పటికి ఎన్ని సార్లు చెప్పారు? ఎంతమంది చెప్పారు? ఎన్ని లక్షల సార్లు చెప్పుంటారు? ఎన్ని లక్షల సార్లు మాట్లాడుకొనుంటారు? ఎన్ని లక్షల సందర్భాల్లో గూడా వీళ్ళని ఎగ్జాంపుల్‌గా తీసుకొనుంటారనేది మనకు తెలుసు. ఇప్పుడొచ్చిన విషయం ఏంటంటే, సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి అంట. మరి రీసెంట్‌లీ ఓ ప్రముఖ పత్రిక రచించింది ఈ రచనని. వాళ్ళ లాజిక్ ఏంటో తెలుసుకుంటే, సమంత పెళ్లి చేసుకొని ఎళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ బానే ఉంది. ఏదో 'మజిలీ' లాంటి సినిమాలేవో చేసుకుంటూ ఉంది. అనుకోకుండా 'రంగస్థలం' అనే సినిమా ప్రారంభించినప్పుడు అందులో కొత్త హీరోయిన్‌ని తీసుకుందామని ఫస్ట్ అనుకున్నారు. లేదు తర్వాత ఒక సమంతని పెట్టుకుందామని గూడా అన్నారు. చిరంజీవి గారి దగ్గరికెళ్తే చిరంజీవి గారు హీరోయిన్‌గా సమంతని అనుకుంటున్నాము. మీరేమంటారు అని అడిగితే ఆయన గూడా ఓకే. నో ప్రాబ్లమ్. అయ్యో! మన అమ్మాయి పెళ్లయితే మాత్రం హీరోయిన్‌గా చేయకూడదా? చేయమనండి అని జెప్పేసి ఆయన సలహా ఇచ్చారట. ఆ తర్వాత రంగస్థలంలో ఆవిడని తీసుకోవడం జరిగింది. అనుకోకుండా అది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేసరికి సమంతకి సినిమాల మీద మళ్ళీ మోజొచ్చి, నాకింకా ఇంత మార్కెట్ ఉంది కదా! నేనెందుకు సినిమాలు చేయకూడదని చెప్పేసి 'ఫ్యామిలీ మ్యాన్', 'ఆ మ్యాన్', 'ఈ మ్యాన్' అన్ని సినిమాలు ఒప్పేసుకుంది. అన్ని సినిమాలు ఒప్పేసుకునేసరికి అందులో కాస్త కంటెంట్ కాస్త అదో రకంగా అంటే పెళ్ళైన అమ్మాయిలు చేయకూడదు అని ఎవరైతే రూల్స్ పెట్టుకుంటారో, ఒక పరిధి గీత రాసుకుంటారో, వాళ్ళకి నచ్చని కంటెంట్ సినిమాలలో సమంత చేయడం స్టార్ట్ జేసింది. సో, అక్కడ వీళ్ళకి గొడవొచ్చి ఇది విడాకుల దాకా దారితీసింది. అంటే ఒకవేళ చిరంజీవి గారు అనకపోతే రంగస్థలంలో సమంత చేసేదా? అంత పెద్దదయ్యేదా? ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్ ఒప్పుకునేదా? ఇప్పుడు విడాకులయ్యేవా? సో, సమంత విడాకులకి కారణం చిరంజీవే అని రాసిన ఆర్టికల్ అనమాట అది చదివింది. సో, ఇక్కడ అట్లాంటియి ఏమీ ఉండవు. బేసికల్లీ చెప్పాలి అనుకుంటే ఎవరిష్టం వాళ్ళది. వ్యక్తిగతంగా గూడా గొడవలొచ్చి చాలామంది విడిపోతారు. మనస్పర్ధలొచ్చి విడిపోతారు. అండ్ విడిపోవడానికి కారణాలేంటంటే ఎవరు ఇద్దరు మాట్లాడలేదు. బట్ సమంత మాత్రం 'ఖుషి' సినిమాలో తన బాధ చెప్పుకునే ప్రయత్నం అయితే చేసింది. నీకు ఇప్పుడు ఎవరికైనా బాధేస్తే దేవుడికి జెప్పుకుంటాం. అలాంటిది నేను నా దేవుడినే కాదనుకోని నీ దగ్గరకొచ్చాను. నువ్వు గూడా పొమ్మంటే నేనింకెక్కడికెళ్ళను అని జెప్పేసి అడిగింది. ఎగ్జాక్ట్‌లీ. సమంత గూడా మతం మారిందో లేదో తెలీదు గానీ 'రూత్ ప్రభు' కాస్త ఏమైందో తన దేవుడినైతే వదిలేసి ఇక్కడికొచ్చింది. ఏడుకొండల ప్రసాదాలెక్కింది. అలాగే పళని సుబ్రహ్మణ్య స్వామి దగ్గర దీపాలు పెట్టింది మెట్టు మెట్టుకి. ఆ తర్వాత ఈషా ఫౌండేషన్‌కెళ్ళి ఎప్పుడు జపాలు, యాగాలు, హోమాలన్నీ జేస్తానే ఉంటా. మెడిటేషన్ జస్ట్ అలా జెప్పా. సో, ఈ తరఫున ఆవిడ ఎప్పుడు ఆధ్యాత్మిక లోకంలోనే ఉండేది. మేబీ దేవుడినొదిలేసొచ్చిన తర్వాత నువ్వు గూడా పొమ్మని నేనెక్కడికెళ్ళను అనే డైలాగ్ అంటే ఇంపాక్ట్ అయిందేమో తెలీదు. ఇలా ఇక్కడ నాగ చైతన్య విషయానికొస్తే ఈయన సో, అవి ఎవరెవరిగా వాళ్ళ పేర్లు అవసరంలా. వేరే వేరే హీరోయిన్‌లతో ఎఫైర్‌లున్నాయని, వాళ్ళతో తిరుగుతున్నాడని, డేటింగ్‌లో ఉన్నాడని జెప్పేసి చాలా రకాల రూమర్స్ అయితే వచ్చాయి. ఏది నిజం, ఏది అబద్ధం అని పక్కన పెట్టుకుంటే, సమంత, నాగ చైతన్య విడాకులకి మాత్రం అండ్ మెగాస్టార్‌కి అసలు సంబంధమే లేదు. యాక్చువల్‌గా ఈ ఆర్టికల్ రాసినాడు ఎక్కడెక్కడి నుంచో లింకులు తీసుకొచ్చి దీన్ని అటాచ్ చేసాడు. దాన్ని మనం అంతగా లోతుగా పరిశీలనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. థాంక్ యూ సో మచ్.